నేపాల్ గురించి మాట్లాడుకుందామండి. నేపాల్లో అవినీతి ఎక్కువ అయింది కాబట్టి అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి అని అందరూ అంటున్న మాట. ఇక్కడ ఎవరికి తెలియని ఇంకో విషయం ఉంది. నేపాల్ యొక్క పిఎం ఓలీ శర్మ ఒక కమ్యూనిస్ట్ నేత. ఓలీ శర్మ ఎప్పుడైతే పిఎం అయ్యాడో వెంటనే చైనాతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. అయితే చైనాలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రాం చేపట్టింది చైనా. దీని లక్ష్యం ఏంటి అంటే చైనాని ప్రపంచంలో ఉండే అన్ని దేశాన్ని కలపడం. అయితే ఎలాగో నేపాల్ పక్కనే ఉంది కాబట్టి అందులో నేపాల్ని కూడా పార్ట్నర్ చేసుకుంది చైనా. ఇందులో భాగంగా నేపాల్లో రైల్వే ట్రాక్లు, ఎయిర్పోర్ట్లు నిర్మిస్తుంది. అయితే వీటన్నింటికి కావలసినంత డబ్బు మాత్రం అంతా చైనా నుండే వస్తుంది. నేపాల్లో మంటలు చెలరేగడానికి కారణం చైనా కాకపోవచ్చు అనడానికి ఇది ఒక చిన్న రీజన్ అనుకుందాం. చైనాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే భారత్ ని తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేపాల్ అదే చేసింది. అటువైపు చైనా కూడా నేపాల్ భారత్ ని విమర్శిస్తేనే నేపాల్ కి పెట్టుబడులు పెడతాము అని చైనా ఎక్కడా మెన్షన్ చేయలేదు. మరి ఈ మంటలన్నీ ఎవరు పెట్టుండొచ్చు? చైనా అన్ని డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి?